ఇప్పుడు నీకు అర్థమవుతుందా? ఆ బోట్లో వెళ్ళాల్సింది నేనే, మీ అమ్మ కాదు. నేనే ఆ రోజు మీ అమ్మ చేతికి టికెట్ ఇచ్చాను, లేదంటే ఇలా జరిగేది కాదు. అందువల్లే నువ్వు నన్ను క్షమించు అనుకున్నాను. నన్ను కోపగించుకుంటావన్న భయంలో నువ్వు నన్ను కోపగించుకోవాలనే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకున్నా. నేను చేసింది ఎప్పటికీ మర్చిపోలేను. మొత్తం అంతా ఇక్కడి నుంచే మొదలైంది. మొత్తం అంతా ముగింపు కూడా ఇందులోనే ఉంది. ఇది ఒట్టి పిచ్చితనం. నీకేం జరిగి ఉండదని సంతోషపడుతున్నాను. నువ్వు బాగానే ఉన్నావని నాకు సంతోషం. ఇప్పుడు ఏది చెప్పే పరిస్థితిలో నేనిప్పుడు లేను. ఎలా? ఫంక్షన్ ఎఫెక్ట్స్లో ఎక్స్ అంటే ఏంటంటే ఎఫెక్ట్స్ యొక్క వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ కంటే క్వాంటిటీకి లిమిట్ లేకుండా ఉంటుంది. ఏంటా శబ్దం అక్కడ? టీచర్, మీ ఫోనే రింగ్ అవుతుంది అనుకుంటాను. సార్ ఫోనే కొట్టినట్టుంది. ఒక్క నిమిషం. అనుకున్నదంతా చేయొచ్చు అనుకుంటా. ఏం గాడిని అసలు నువ్వు? ఒక చిన్న పిల్లోడిని ఇలాగా ఒంటరిగా వదిలేస్తారు? స్కూల్లో నేను చాలా బిజీగా ఉన్నాను. ఎందుకు? డిశ్చార్జ్ చేయాలంట. అలాగా? నన్ను హాస్పిటల్కి రమ్మంటావా? వద్దులే, నేనే అన్ని ముగించుకుని ఇంటికి వచ్చేస్తాను. సరే సరే. జీసుని నువ్వు అక్కడ చూసావా? చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా నాలోనే ఉంచుకోకూడదని నీ దగ్గర చెప్పాను. కొన్ని రోజులుగా నేను తనతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. తను తినకుండా రెస్ట్ లేకుండా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. నువ్వు నన్ను మిస్ అయ్యానని చెప్తున్నావు కదా, కానీ నేను లైఫ్లో మళ్ళీ నిన్ను చూడకూడదని అనుకున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా మనం మళ్ళీ కలుసుకోకూడదు అని. నేను సీరియస్గానే చెప్పాను. నేనే ఫస్ట్ చూస్తాను. నేనే ఫస్ట్ చూస్తాను. అవును, నేను కూడా. ఏం చేస్తున్నారు మీరందరూ క్లాస్ జరుగుతున్న టైంలో? పదండి వెళ్దాం. ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? ఈరోజు స్కూల్కి వస్తానని చెప్పాను కదా. మన డీనే నన్ను పిలిచారు, ఇక్కడికి రమ్మన్నారు.
వీళ్ళందరికీ రోల్ మోడల్గా ఉండాలంట, అడ్వైస్ చేయాలంట. మెంటరింగా? అవును, అదే. వాళ్ళకి తెలుసా నీకు మెంటరింగ్ అంటే ఏంటో అని కూడా తెలియదన్న విషయం? దయచేసి వాళ్ళకి చెప్పేకు ప్లీజ్. నాకు గతాన్ని గుర్తు చేస్తుంది. వీళ్ళని చూస్తుంటే మన పాత జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. కిమ్ మిన్సుక్ని నేను చూడ్డానికి వెళ్ళాను. నీకు ఇంకా జీసు అంటే ఇష్టమా? నువ్వు దానికి తగిన ప్రయత్నం చేసావా? అప్పట్లో ఎన్నో జరిగాయి కదా. నేను అప్పట్లో మీతో ఉంటున్నప్పుడు, మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో అప్పుడే నేను సంతోషంగా ఉన్నాను. నాకు అది చాలు. దాంతో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏమంటున్నా? నాకు జీసు అంటే ముందు ఇష్టమే, చాలా ఇష్టం. నేను క్లాస్కి వెళ్ళాలి, తర్వాత కలుద్దాం. స్కూల్ మొత్తం చూసి వెళ్ళు. ఆ బుక్ అంటే నీకు చాలా ఇష్టం కదా? ఇక నాకు అదొద్దు, మళ్ళీ చూడాలనుకోవటం లేదు. నిజంగానే అంతా ఒక ముగింపుకు వచ్చేసింది. నా దీర్ఘకాలిక ప్రేమ కూడా. I no longer feel that I can be useful contributor to the goals and mission of the organization. ఇక్కడ no longer feel అనేది ఒక ఎక్స్ప్రెషన్. అర్థమైందా? ఈ ఎమోషన్ మీరు ఎలా యూజ్ చేయాలంటే అది నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇప్పటి వరకు చెప్పింది అర్థమైందిగా? నెక్స్ట్ క్లాస్ లో టెస్ట్ ఉంటుంది, అందరూ ప్రిపేర్డ్ గా రావాలి. ఏంటిది? ఈ సమయంలో ఎవరై ఉంటారు? బ్లైండ్ డేటా, అరేంజ్డా, లేదా ఆ రోజు చూసిన అబ్బాయినా? ఈ రోజు ఏంటి విశేషం? నువ్వేమంటున్నా? ఆ హెయిర్ పిన్ ఎవరినైనా చూడడానికి వెళ్ళినప్పుడే కదా దాన్ని వేసుకుంటా. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నా? ఖచ్చితంగా ఒక అబ్బాయిని మీట్ అయ్యి తీరుతాను, చూస్తూ ఉండు. నాకు అది తెలుసు. ఎవరది? మోడల్ బాగుంది. ఇది మంచి మోడలా? ఏమైనా తిందామా? నాకు తినాలని అనిపిస్తోంది. నేను 2 ఆర్డర్ చేస్తాను. టీచర్, పోనీ డ్రింక్ చేద్దామా? ఆ పిన్ని తీయాలా? నన్ను ఏ ప్రశ్న మీరు వేయొచ్చు. నేను బండికి ఏం చేస్తున్నావు? నువ్వు ఇలా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు. అది కూడా ఇంత చీప్గా ఉన్నావు. ఏంటి? టెస్ట్ పేపర్ దాచిపెట్టావు. నేను చూడకూడదనే కదా ఇలా అంతా చేసావు నువ్వు. ఏం వాగుతున్నావు? నా జీవితాన్ని మార్చాలంటే ఈ సమాధానాలన్నీ నా బుర్రలోకి ఎక్కించుకోవాలి. నేను తిరిగి వెళ్ళాలి 2007కి. నాకు చాలా అసూయగా ఉంది. నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా ఉంటున్నారు. తాగడం నువ్వెవరి దగ్గర నేర్చుకున్నావు?
అన్నట్టు నీ కంపెనీలో ఇంకా ఎన్ని పార్టీస్ ఉన్నాయి? నోరు మొయ్. హాస్పిటల్ నుంచి వచ్చేసావా? సరే, మీరిద్దరు ఏం చేస్తున్నారు? నా టీచర్ పెద్దోళ్ళ దగ్గర నుంచి డ్రింక్ చేయడానికి నేర్చుకోమని చెప్పారు. ఆ అబ్బాయి నువ్వు ఏం చేస్తున్నావు? తాగడం నేర్చుకోవాలంటే వేరే తాగుతారు. సూజు లేదా? నాతోరా, నేను నేర్పిస్తాను. చూసుకో. లేదు పర్లేదు, నేను చూసుకుంటాను. సోజు లోపల ఉంది, లోపలికి వెళ్దాం. లోపల నేను చూశాను. ఇప్పుడు అర్థమైందా నాకు తాగుడు ఎలా అలవాటైందో? నీకు గనక 20 ఏళ్ళు అయిపోతే నువ్వు ఫుల్గా తప్ప తాగి హ్యాంగ్ ఓవర్లో ఉండాలి. అప్పుడు అర్థమవుతుంది నీకు అంతా. ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పినందుకు చాలా థ్యాంక్స్. తిరిగి వెళ్ళాక మీ అక్కని బాగా చూసుకో, సరేనా? ఆల్రెడీ అమ్మని కోల్పోయాం. అప్పుడు అక్కకి ఎలా ఉంటుందో ఆలోచించు. ఓకే. జీసు గురించి నీకు ఏమైనా తెలిసిందా? తెలిసిందే, నువ్వు నచ్చావని చెప్పింది. జీసుకి నువ్వంటే చాలా ఇష్టం అంట. అందుకనే నేను తిరిగి వెళ్తున్నాను. అంతా సరే అయిపోయింది. ఇక అన్నీ నీ చేతిలోనే ఉన్నాయి. సరే, నేను చూసుకుంటాను. మిస్టర్ క్యాంగ్, నీకు తెలుసా, నేను నువ్వే చూసుకుని కుళ్ళుబడ్డావు ఎప్పుడన్నా? ఎంత నువ్వు నా ఫ్యూచర్ అని నాకు తెలుస్తున్నా సరే, కానీ కూడా నాకు నీ మీద చాలా కుళ్ళుగా ఉంది. జీసు ఫస్ట్ లవ్ నువ్వే. జీసుకు నచ్చిన మొదటి వ్యక్తి నువ్వే అంటుంది. జీసుకు నచ్చిన ఒకే వ్యక్తి ఇప్పుడున్న నేను కాదు. జీసుకి నా మీద అయితే బానే ఉంటుందా? లేదు, ఉండదు. మనం సంపాదించి జీవించేటప్పుడు బాగుంటుందా? ఆడుకుంటున్నావా? పక్క వాళ్ళు ఇచ్చినప్పుడే డబ్బు కూడా బాగుంటుంది. నీ దగ్గర అడిగాను చూడు ఇవన్నీ. ఫ్యూచర్కి మంచి నమ్మకాన్ని ఇస్తావనుకున్నా నేను. నువ్వు వైట్ కలర్ అని అర్థం తెలుసా? అసలు ఎలా ఇన్ని రోజులు బతికావు? సైలెంట్గా ఉండు. ఈరోజు లేకపోతే రేపు, లేదంటే ఎల్లుండా ఇలాగే వెయిట్ చేస్తూ ఒకరోజు తన ముందుకు వెళ్తాను. వెళ్ళి నిల్చుంటాను. ఎవరు ముందు? నువ్వేమనుకుంటున్నావు?
తెలుసు, అంతా కష్టం. మళ్ళీ వెళ్ళిపోతే 10 సంవత్సరాల తర్వాతే నేను తన్ని చూడగలను. పది సంవత్సరాల తర్వాత నేను తన్ని చూస్తానని నీకు నమ్మకం ఉందా? అదే నీకున్న పెద్ద పట్టు. తను చెప్పేది నువ్వే విను. జీసుకు నువ్వంటే ఇష్టం కాబట్టి భవిష్యత్తులో ఇద్దరికీ తెలియదు హ్యాపీ ఎండింగ్ ఉంటుందా అని. నువ్వే ఆ నిర్ణయాలన్నీ తీసుకో, కానీ అన్నిటినీ నువ్వే ఫేస్ చేయాలి. మనమిద్దరం తిరిగి వెళ్ళడం గురించి, మన తలరాత గురించి దిగులు పడకూడదు. ఎంతో నవ్వుకున్నాం, ఎన్నో షేర్ చేసుకున్నాం, ప్రేమని పంచుకున్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. అవి చాలు, అంతే కదా? హాంజీసు, ఆ కోపాన్ని నేను ఈరోజు యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. నీకు గుర్తుంది కదా, మీట్ అవ్వాల్సిన టైం. ఏం చేస్తున్నావు? నా అపాయింట్మెంట్ టైం. నువ్వు డిశ్చార్జ్ అయ్యావు కదా. కానీ రమ్మన్నారు కదా. డగ్గు, హాస్పిటల్ ఫ్రంట్ గేట్లో 7 గంటలకు కలుద్దాం. డాక్టర్, నేను ఇవాళ బయలుదేరుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? నాతోటి ఈరోజు ఒకరోజు టైం స్పెండ్ చేస్తారా? హాస్పిటలేనా? ఆర్థోపెడిక్ సర్జన్ షింజుని కనెక్ట్ చేయగలరా? వెళ్దామా?
ఇక్కడికి రాగానే పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. నాకు కూడా. ఏయ్, నీకు నాకు పెద్ద గ్యాపే ఉంది. నువ్వు పొరోలో చూస్తావా? అందులో యాంగ్, షిము, హానీ మనమే. రన్ హానీ. నీకిదంతా తెలుసా? ఎందుకు తెలీదు, నేను కిండర్ గార్డెన్ నుంచి చాలా చూశాను. నీ చిన్నప్పుడు కూడా ఇలాంటివి ఉన్నాయా? అవును, స్టార్టింగ్ కూడా నాకు గుర్తుంది. సండే, మండే 1 o'clock వేస్తారు. సర్లే, హానీ కాకుండా నేను ఇంకా చాలా షోస్ చూశాను. ఫ్లై సూపర్ బర్డ్, పోకెమాన్, డుచి అండ్ పోకో. అవును, సరిగ్గా చెప్పావు. నిన్ను చూస్తే చిన్నపిల్లాడ్లా అనిపించటం లేదు. నాకు నా ఫ్రెండ్స్ అందరూ గుర్తొస్తున్నారు. ఇప్పుడు టీవీ చూస్తుంటే ఎవరో తెలియడం లేదు. అప్పుడు నచ్చేది గర్ల్స్ జనరేషన్. సరే గాని, నీకేమైనా కావాలా? దూరంగా వెళ్తున్నావు కదా, గిఫ్ట్ ఇద్దామని అడుగుతున్నా. నాకు ఇది కావాలి. ఇదా? అవును, నా బర్త్డే గిఫ్ట్గా. ఓ, నీ బర్త్డేనా? లేదు, అది ముగిసిపోయింది. కానీ ఇప్పుడు నాకు అది గిఫ్ట్గా కావాలి. సరే, అయితే దీన్ని అడ్వాన్స్గా ఇస్తున్నాను. హ్యాపీ బర్త్డే. ఇప్పుడు నా ఆశ నెరవేరిపోయింది. చివరిగా మీతో ఒక చోటుకి వెళ్ళాలనుకుంటున్నా డాక్టర్. ఇక్కడే నేను మీకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను. నాకు ఒక ఫ్రెండ్ ఉండింది, కానీ ఏంటి అంటేనే తెలియలేదు. నేను బాయ్ చెప్పే ముందే, కానీ నేను చెప్పలేకపోయాను. ఏం చెప్పాలి? తనంటే నాకు ఇష్టం అని ఆ రోజు నేను తనతో చెప్పలేకపోయాను. ఆ ఫ్రెండ్ నా మొదటి ప్రేమ. తన్ని చూసిన తర్వాత తను నాకు చాలా ఇష్టం అనిపించింది. సంతోషంగా ఉన్నాను ఎంతో. నాకు కూడా అదే ఫస్ట్ లవ్. నేను అనుభవించాను. కానీ మీ ఫస్ట్ లవ్ మాత్రం అది టీచరే కదా. మీ ఫ్రెండ్స్ ఏ విషయం చెప్పారు? కాదు, నాకు నచ్చింది ఎవరంటే నా ఫ్రెండ్ క్యాంగ్షన్వు. అదే తన పేరు. నాకు తనంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ డాక్టర్. నీకు చాలా థ్యాంక్స్. నీతో ఉన్నప్పుడు నాకు చాలా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మళ్ళీ ఎంత సంతోషంగా ఉన్నానో అని ఆలోచించాను. అచ్చం మునుపట్ల. తీసుకో, ఇదే నేనిచ్చే గిఫ్ట్. రాత్రి ఖచ్చితంగా వర్షం పడుతుంది. నేను ఆ రోజు తన నుంచి విడిపోయినప్పుడు కూడా వర్షం పడింది. అందువల్లే గత 10 ఏళ్ల నుంచి తన గురించి ఆలోచించినప్పుడల్లా తను వర్షంలో తడుస్తున్నట్టే కనిపిస్తాడు. ఎప్పుడూ నాకు అది పెయిన్గానే ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళు, ఆరోగ్యంగా ఉండు. మీరు కూడా. కొద్ది రోజుల్లోనే నువ్వు నాకు బాగా నచ్చేసావు. డాక్టర్, నేను ముందులాగా కష్టపడాలనుకోవట్లేదు.
అదే ఇక్కడ నుంచి వెళ్ళాక మీ ఫోన్ ఆన్ చేయండి. జేసు గరాండోలో ఉండకూడదని చెప్తున్నావా? నీ వల్ల అది అవుతుందా? సోల్కి పంపు, లేదా ఇంకెక్కడికైనా పంపు. నాకు నిజంగా అర్థం కావడం లేదు. నీకు జేసు అంటే ఇష్టమే కదా, మరెందుకు ఇష్టపడిన అమ్మాయిని ఇక్కడి నుంచి పంపాలనుకుంటున్నావు? అంతేకాకుండా తన కోసం తనకిష్టమైన వాడినే హెల్ప్ అడుగుతున్నావు. నువ్వు చెప్పేది అసలు ఈ రూల్స్కి సెట్ అవ్వలేదు. లేదు, నా యొక్క ఆఖరి రూల్ ఇదే. జీసు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మళ్ళీ నన్ను చూడకూడదు. కారణం ఏంటి చెప్పు. నన్ను చూస్తూ ఉందంటే జీసు ఇంకా బాధపడుతూ ఉంటుంది. అంతకంటే ముందు నీకు జీసుకి మధ్య ఏం జరిగిందన్నది నాకు తెలియాలి. ఎందుకంటే నువ్వు డియోగ్గులాగే మాట్లాడుతున్నావు. ఇద్దరు ఒకే విషయం గురించే నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. డాక్టర్, ఒక చిన్న రిక్వెస్ట్. ఆంజుసుకి ఇలాంటి చోటంతా తనకి సెట్ అవ్వదు. ఆమె సోల్లో ఉంటే బాగుంటుంది అనుకుంటా. దానికి సహాయం చేయండి. ఆ తర్వాత మీకోసం నేను పూర్తిగా సపోర్ట్ చేస్తాను. నా పేరు నేను చెప్తానని చెప్పాను కదా. నా పేరు క్యాంగ్ షిన్ హూ. నన్ను నువ్వు క్షమించద్దు. నన్ను కోపంగా నువ్వు పంపించేయాలి. అలా నన్ను కోపగించుకుంటేనే నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోగలుగుతావు. నేను మర్చిపోను చేసిన పనిని. ట్యాంక్షన్, అదే తన పేరు. నాకు నిజంగానే తనంటే చాలా ఇష్టం. నాకు స్కూల్కి వెళ్ళాలని లేదు. వేరే దారి లేక కాదు, వేరే దారి లేదు. వెళ్ళకపోతే ఏం చేస్తావు? నేను చూసుకోవాలా? లేచురా, తిను. ఏది సరిగ్గా చెప్పవా నువ్వు? తినడానికేగా పిలిచావు. నేను ఇక్కడికి వచ్చి ఉండకూడదు, సోల్లోనే ఉండాల్సిందే. హే హే, ఎప్పుడు కలిసి పడుకోవడం వల్ల నాకు ఇది అలవాటైపోయింది. వాడు తిరిగి వెళ్ళిపోయాడు, కానీ వాడు ఇక్కడ ఉన్నందుకు ఎన్నో గుర్తులు మిగిలి ఉన్నాయి.
ఏ కాంక్షింగ్ మర్యాదగా తినవా నువ్వు? పెద్దవాడివైతే ఏదైనా చేస్తావా? ఎన్నిసార్లు చెప్పాను మిగల్చుకు అని. దాన్ని నేను పెట్టలేదు. మనం ఇద్దరమే ఇక్కడ ఉన్నాం. ఎవరు ఇది చేస్తుంటారు? హేయ్! ఇక్కడ ఇంకోటి ఉండేవాడు కదా. హా. ఏంటి తమాషానా? ఆ అబ్బాయి పాపం వాడి మీద నింద వేస్తున్నా. నిన్ను తప్పేలా తినడానికి ఇక్కడ ఎవరు ఉన్నారు? వావ్. వాడు ఎలా ఉన్నాడు? అప్పు తీసుకున్నవాడు మళ్ళీ వెళ్ళిపోయాడా? అవును, వెళ్ళుంటాడు. వాడి గురించి దిగులు పడలేదా? కళ్ళ ముందు నా గురించి దిగులు పడవా నువ్వు? ఏ, వాడికేంటి, బాగానే ఉంటాడు. వాడు బాగున్నందువల్ల నేను బాగున్నాను. ఇక వాడు వెళ్ళిన తర్వాత జరిగిన మార్పులు. మా పాత టైంలైన్ నుంచి మేము బయటికి వచ్చినప్పుడు మా పాత జ్ఞాపకాలు, కొత్త జ్ఞాపకాలు అన్నీ కలవడం మొదలయ్యాయి. మిస్టర్ ఖాన్, మీ మొదటి ప్రేమ గురించి చెప్పండి. అడగడానికి వేరే ప్రశ్నే లేదా ఏంటి? ఫస్ట్ లవ్ గురించి తెలియాలా? మీరే ఇంతకు ముందు చెప్పారు, చూసిన వెంటనే ప్రేమ వచ్చేసినట్టు చెప్పారు. అవును, చెప్పండి. ప్లీజ్ చెప్పండి. ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? సరే, తను గేట్ మీద నుంచి దూకినప్పుడే. లేదు, తను బాస్కెట్బాల్ ఆడుతున్నప్పుడే. ఒక నిమిషం, బస్సులోనే కదా. బయటికి వెళ్ళారా? చెప్పి వెళ్ళారా? చెప్పేది సోల్లో 10 సంవత్సరాల తర్వాత అతన్ని కలిసిందే. లేదు, బ్రిడ్జ్లో చూసినప్పుడు కూడా జరిగింది. అది 10 సంవత్సరాల క్రితం అయి ఉండదు. ఏంటి సార్ ఇలా చెప్తున్నారు? అర్థం కావడం లేదు. రిలేషన్షిప్లో ఉన్నావా? అయ్యో, అలాంటిదేం లేదు. లేవా? ఎవడాడు? బ్లైండ్ డేట్కి వెళ్ళావే, వాడా? నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. సరే, నేను చూడలే, నువ్వు చేయాల్సింది చేసుకో. సరే కానీ నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావా? ఎప్పుడు చూసినా నువ్వు ఫోన్ చూస్తూనే ఉంటావు కదా. తను వెళ్ళిపోయిన తర్వాత మెసేజ్ వచ్చింది. పాస్ నుంచి వచ్చింది. గుడ్ మార్నింగ్. హలో సార్. హలో మిస్టర్ క్యాంగ్, మెయిల్ పంపిస్తాను కదా, వెయిట్ చేస్తున్నారు. వేరే దారి, నేను ఒక్కడిని నిన్ను కాంటాక్ట్ చేస్తానని తెలుసు కదా. వేరే ఎవడో అన్నట్టు మాట్లాడుతున్నాడేంటి? ఏంటి, ఎవరు నేను ఏమొస్తున్నాను? నేను ఎప్పుడులాగా ఇక్కడ ఉన్నాను. నీళ్ళలో తడిసిపోయింది, సర్చ్ చేసి ఉండాల్సింది. ఏంటి ఇది? ఇది ఎప్పుడు వచ్చింది? స్పామ్ మెసేజ్ అంతా వాయిస్ మెయిల్లో వస్తుందా? నువ్వు కంప్లైంట్ చేసావు కదా 28 ఏళ్ళ వయసులో. దాని గురించి ఆలోచిస్తున్నాను. అదే నీకు మెయిల్ చేశాను. సరే, ఒక విషయం నీతో చెప్పాలంటే మర్చిపోయాను. నాహీకి షూజాన్ డాక్కి ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఫ్యూచర్లో రిలేషన్షిప్లో కూడా ఉండొచ్చు. మీ ఫ్రెండ్స్ అంతా 2017లో కలిసినప్పుడు నేను వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చూశాను. అవును, నిజమే. నేను కూడా నేను చాలా మిస్ అవుతున్నాను.
ఐ లవ్ యూ. అయితే ఈ హ్యాట్లన్నీ వాడికా? చూడకూడదు చూసాను. నాకెందుకు ఇలా ఉందా? ఏంటి? వెళ్ళి చదువుకో. ఎక్కడికి వెళ్తున్నారు? ఆ? ఎందుకు ఇలా చలేస్తుంది? చూడకూడదు చూసేసాను. మిస్టర్ క్యాన్, నీకు ఆల్రెడీ అన్నీ తెలుసు. నేను జీసు నా పేరు చెప్పిందని నీ దగ్గర అబద్ధం చెప్పాను. అందుకనే ఈరోజు మనం ఇలా ఉన్నాం. మీరు కూడా నా దగ్గర అబద్ధం చెప్పారు. బాగానే అబద్ధాలు ఆడుతున్నావు. నువ్వు కూడా బాగానే అబద్ధాలు చెప్తున్నావు. నెంబర్ 2తో దేన్నైనా కానీ మల్టిప్లై ఆర్ డివైడ్ చేశారంటే నేను చెప్పిన ఆన్సర్ మీకు వస్తుంది. ఇక మీరు అబద్ధం చెప్పినా ఏం చేయలేరు. అది ఎందుకంటే నేను సంతోషంగా లేను. అందువల్ల మీరు కూడా అక్కడ అలాగే ఉంటారు. నా పేరు క్యాంగ్ షిన్ హూ. డాక్టర్, మీరు అడిగింది ఇదే కదా? గార్డియన్ ఇన్ఫర్మేషన్ తప్ప ఇంకే ఇన్ఫర్మేషన్ ఇందులో లేదు. ఏం మాట్లాడాలనుకున్నా గార్డియన్తోనే మాట్లాడాల్సి ఉంటుంది. పర్వాలేదు, తెలుసుకోవాలని అనుకున్నాను అంతే. తెలుసుకోవాల్సిన అవసరమేం లేదు. ఆ తర్వాత డాక్టర్, ఫేర్వెల్ పార్టీ కూడా లేకుండా వెళ్ళిపోతున్నారు. ఈరోజు మీకు లాస్ట్ డే కదా? అవును, ఈ రోజే లాస్ట్ డే. ఇది రేపు మధ్యాహ్నానికి. కంగారు పడుకు, త్వరలోనే బయలుదేరచ్చు. వేలుంటే నేను ప్లేన్నే ఇక్కడికి రప్పించుండేవాణ్ణి, కానీ అది కుదరదు కదా. రేపు ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకుని బోట్లో వెళ్తావా? ఇకపై నువ్వు జీవితంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ప్లేనే. నేనేం చెయ్యాలి? నేను నా లైఫ్లో ఫ్లైట్ ఎక్కనేమో అని నాకు అనిపిస్తోంది. నేను ట్రైనింగ్ కోసం అమెరికాకి వెళ్ళినప్పటికీ నేను ఇక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. మా అమ్మా నాన్న కూడా అక్కడే ఉన్నారు. నన్ను కూడా అక్కడే సెటిల్ అవ్వమంటావా? నువ్వు సీరియస్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు? మనం కలుసుకోవచ్చని నువ్వు అన్నావు కదా. అమెరికాకి వెళ్ళాలనుకోవడం నాకే ఆశ్చర్యంగా ఉంది. మా నాన్నగారే వెళ్ళమని చెప్పారు. నన్నెప్పుడు గమనిస్తూనే ఉండేవారు, కానీ ఇప్పుడు నాకు కనపడకుండా ఎక్కడో ఉన్నారు. నువ్వు కొరియన్ ఫుడ్డే తింటావు కదా, అక్కడికి వెళ్తే నువ్వు ఎలా ఉంటావు? భోజనమో బ్రెడ్ అదంత ముఖ్యం కాదు. నీతో కలిసి తినడమే నాకు చాలా ముఖ్యం. నన్ను క్షమించు. నాకు ముందే తెలుసుండుంటే నిన్నెక్కడికి తీసుకొచ్చుండేవాణ్ణి కాదు. ఈ ఊర్లో నీకిదే లాస్ట్ డే, కానీ నేను నీతో ఉండలేకపోతున్నాను చూడు. నేను కొంతమందికి గుడ్ బై చెప్పాలి. నేను కూడా ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాను. మీ స్కిన్ టోన్ కి ఇది ఖచ్చితంగా సెట్ అవుతుంది. వెల్కమ్. హాయ్ సోరా. హో జీసువా, ఎదిగో. వర్క్ ఎలా సాగుతోంది? డబ్బు సంపాదించడం కష్టమే, కానీ ఓకేనే. ఇప్పుడు నువ్వు బెటర్గా ఫీల్ అవుతున్నావు కదా. ఇక్కడ
హా, ఎంత దారుణం. ఏంటేంటి ఏమైంది ఈసారి? చెత్తనే చెత్త కుండీలో పడేశాను, బాత్రూమ్ కూడా శుభ్రంగా కడిగాను. మా అమ్మ దగ్గర తినేసి పిల్లలు ఇక్కడికి వచ్చేస్తారు. నేనేమీ అనలేదు. ఏమైంది? నేను నీకు మసాజ్ చెయ్యాలా? ఆ చేత్తో మసాజ్ కాదు, డ్రా చేయమన్నా. వాడితో ఇది చెప్పాలి. ఇద్దరి మధ్య ఏమైందని తెలిసినా నేనిలా ఉండలేను. చెప్పు సోరా. రేపా? నేను ఏర్పాటు చేసిన ఆ అవకాశాన్ని జీసో చూడకూడదని. అది మంచికేకా? నిజం చెప్పాలంటే నాకు నిజంగానే తన్ని మళ్ళీ చూడాలనిపిస్తుంది. నాకు తెలుసు, నాకు కూడా అలాగే ఉంది. మిస్టర్ క్యాంగ్, ఆ రోజు జీసస్ స్కూల్కి వచ్చినప్పుడు తన్ని నేను బస్సులో చూడకుండా ఉంటే తను నాకు నచ్చేది అనుకుంటున్నారా? అక్కడ కాకపోయినా ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా తనకు నచ్చుంటుంది. నేను అప్పుడు అదే చేశాను. అయితే టైం రిపీట్ అవుతూనే ఉంది, కానీ మనకి ఏది లాభం లేకుండా పోయింది. ఇదే నా తలరాత. అలా అయితే టైం తిరిగి తిరిగి రిపీట్ అయినా కూడా దీనికి ముగింపు ఇదేనా? మనని చూస్తే జీసు కష్టపడుతుంది కదా. జీసు మన వదిలేసి వెళ్ళిపోది, మనం తట్టుకోవాల్సిందేనా? అలా అయితే మనం నడిచిన ప్రతి బాట మన తలరాతేనా? మిస్టర్ క్యాంగ్, నన్ను క్షమించండి. నేను మన ఫ్యూచర్ని ఖచ్చితంగా మార్చబోతున్నాను. నా ఫ్యూచర్ని మీరు అనుభవించేశారు, కానీ నేను జీసుని 10 సంవత్సరాల తర్వాత నేను ఖచ్చితంగా కలవను.